హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు కాంచీపురం టూర్ చూపిస్తామని మీకు ఈ వీడియో ముందు తీసుకొచ్చాను. ఇది కాంచీపురంలోని టెంపుల్. చూడండి, ఈ టెంపుల్ లోపల ఉన్న కాంచీపురంలోని కంచి కామాక్షమ్మ టెంపుల్ ఉన్న ప్రదేశం. టెంపుల్ గోపురము, కోనేరు చాలా ప్రశాంతంగా ఉంటుంది కంచి కామాక్షమ్మ దర్శించుకున్నాక. సో చూడండి, బ్యూటిఫుల్ ప్లేస్. తర్వాత విష్ణు కంచి. ఇది విష్ణు కంచి అంటే బంగారు బల్లి ఉంటుంది. మహావిష్ణువు భక్తులు దర్శనమిస్తున్న ప్లేస్ ఇది. విష్ణు కంచి బంగారు బల్లిని తాకుతారు చాలామంది, టీవీలో చూస్తుంటారు. అది తర్వాత ఫైనల్గా గోల్డెన్ టెంపుల్. ఇది నైట్ టైమ్స్ సూపర్ ఉంటుంది టెంపుల్, గోల్డెన్ టెంపుల్. ఈ నైట్ టైమ్స్లో చాలా ప్రశాంతంగా బ్యూటిఫుల్గా ఉంటుంది గోల్డెన్ టెంపుల్. ఫైనల్గా ఇది 3 ప్లేసెస్ని నేను టూర్ కంప్లీట్గా జర్నీ చేశాను. సో సమ్ పిక్స్, సమ్ వీడియోస్ చూపిస్తాను ఉద్దేశంతో ఈ వీడియో పెట్టాను. ఇది కంచిలో ఉన్న గోపురం, అమ్మవారు దర్శించుతారు గోపురం. తర్వాత కాంచీపురం నుంచి విష్ణు కంచి దగ్గరనే విష్ణు కంచి. తర్వాత మన కంచి కామాక్షమ్మ టెంపుల్. ఇది విష్ణు కంచిలో బంగారు బల్లి ఉంటారు కదా, అక్కడ టచ్ చేసేది. అక్కడ నుంచి నా ప్రయాణం. తర్వాత అక్కడ నుంచి గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాల్సి వచ్చింది. అరౌండ్ నైట్ టైం కదా, నైట్ 2 hours పట్టింది కంచి నుంచి గోల్డెన్ టెంపుల్కి రీచ్ అవ్వడానికి బస్సులో. సో ఇట్లా నేను ఫైనల్గా గోల్డెన్ టెంపుల్ రీచ్ అయ్యారు. నైట్కే దర్శనం చేసుకున్నాను అమ్మవారిని. చాలా బ్యూటిఫుల్ అలంకారంతో ఉన్నారు. మొత్తం గోల్డ్ కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. సో ఈ విధంగా కంప్లీట్ అయింది గోల్డెన్ టెంపుల్ కూడా. తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు వేలూరు పోర్ట్. ఇది వేలూరు పోర్ట్లో ఉన్న టెంపుల్స్. తర్వాత అది దర్శించిన తర్వాత వెంటనే మళ్ళీ రిటర్న్లో దగ్గర ప్లేసెస్ ఉన్నాయి. కాంచీపురంలోనే మంచి చాలా ప్లేసెస్ ఉన్నాయి, చాలా మోస్ట్ ఆఫ్ టెంపుల్స్. అది కవర్ చేసుకుని ఫైనల్గా రిటర్న్ వచ్చేటప్పుడు నేను తిరుపతిని సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నాను. అభిషేకం చేయించుకున్నాము. ఇది పీస్ఫుల్ ప్లేస్ సుబ్రహ్మణ్య స్వామి తిరుపతిని. ఇలా నా టూర్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ మచ్.